హాయ్ హలో అందరికీ ఈరోజు ఏం జరిగిందంటే అందులో పన్నోడు పందిరెత్తే పిచ్చుకలు వచ్చి పడదొబ్బినాయి అని అవన్నీ ఇక్కడే ఉంటాయి, ఎక్కడ నెతుక్కోక్కర్లేదు. జాగ్రత్త, ఇలాంటివి చూసి టెంప్ట్ అవ్వకుండా ఎవరు. ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్కిల్ చేతిలో పనిచిపెట్టి వెళ్ళింది వేస్ట్, అలా రావడమే అనవసరం. అందరూ తెలుగు వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్పెషల్ ప్లేస్కి వెళ్దామండి. కోయిట్లో నడండి, వెళ్దాం పదండి, ముందుకి సాగిపోదాం. ఈరోజు ఏం జరిగిందంటే మైక్ ఛార్జింగ్ పెట్టి అన్నీ సర్దుకొని రాత్రి నుంచి ప్లానింగ్లు చేసుకొని ఈవేళ పొద్దున్నే బయలుదేరి వెళ్తా ఛార్జింగ్ పెట్టిన మైక్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాను అనమాట. అదే అంటారు కదా పెద్దలో, పన్నోడు పందిరెత్తే పిచ్చుకలు వచ్చి పడదొబ్బినాయి అని. ఇదే అనమాట, అలాంటి పనులు చేస్తాను నేను. విషయం ఏంటంటే భయ్య, కువైట్లో కెమెరాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేశారు. ఎటు చూసినా కెమెరాలు, రూల్స్, రెగ్యులేషన్స్ భయంకరంగా ఉన్నాయి. డ్రైవింగ్ చేసేవాళ్ళు, కువైట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సిగ్నల్ లైట్లు ఖచ్చితంగా వాడండి అన్న. ఎందుకంటే సిగ్నల్ లైట్లు వేసుకుని మనం టర్నింగ్లు తిరిగేటప్పుడు మనకు కొంచెం అయినా సేఫ్టీ ఉంటుంది అనమాట. అందుకోసం అని చాలామంది సిగ్నల్స్ వేయట్లేదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈరోజు మనం వచ్చేసాం గ్రాండ్ ఎవెన్యూస్ మాల్కి అండి. ఇది చాలా పెద్ద మాల్, కువైట్లోనే చాలా పెద్ద మాల్ అనుకుంటున్నాను నేను. ఇంతకన్నా పెద్ద మాల్ నాకు ఎక్కడ కనిపించలేదు. మరి ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ పెట్టండి. చూడండి, వీడియోలో చూస్తుంటే మీకే తెలిసిపోతూ ఉంటుంది కదా. ఈ మాల్ ఈ చివరి నుంచి ఆ చివరికి 2 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా పెద్ద మాల్. ఈరోజు నేను మీకు చూపించింది 100లో ఒక 10% మాత్రమే చూపించగలిగాను. ఎందుకంటే ఈ రంజాన్ నెలలో పర్మిషన్ దొరకడమే చాలా గ్రేట్. బయటికి వెళ్ళడానికి వీడియో చేయాలని పట్టుదలతోటి పర్మిషన్ తీసుకుని హడావుడిగా బయలుదేరి చక్కగా ప్రతిదీ చూపించుకుంటా మాట్లాడుకుంటా మీకు అన్ని వివరంగా చెప్తా వీడియో చేద్దాం అనుకున్నాను. మైక్ రూమ్లో మర్చిపోయి వచ్చేసాను. బిస్కెట్. ఈ మాల్ కింద ఇదంతా కార్ పార్కింగ్ అనమాట అండి. చాలా పెద్ద కార్ పార్కింగ్. ఇంకా కిందకు ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కిందకు ఉంటుంది పార్కింగ్. నేను వెళ్ళలేదు కింద వరకు. ఆ 2 ఫ్లోర్ల వరకు అయితే తెలుసు, కానీ ఇంకా రోడ్లు ఉన్నాయి కిందకి. అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇంకా చాలా ఉంది. మనం ఎక్కడ పార్కింగ్ పెట్టామో ఆ పార్కింగ్ నెంబరు, ఆ పార్కింగ్ దగ్గరలో ఉన్న గేట్ నెంబరు ఇవన్నీ ఒక ఫోటో తీసుకుని ఫోన్లో పెట్టుకోండి భయ్య, ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళు వెళ్తే. ఎందుకంటే ఎక్కడ పెట్టారో కూడా గుర్తుండదు. తర్వాత మనం నెతికినా చాలా టైం పట్టేస్తుంది అనమాట. మళ్ళీ మన ప్లేస్ మనకు దొరకాలంటే. పాత వాళ్ళు అంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు గుర్తుపట్టలేరు. అలా లోపలికి నేను గేట్ నెంబర్ 19లో నుంచి వచ్చాను లోపలికి. అలా ఎస్కలేటర్లో నుంచి పైకి వెళ్ళాలన్నమాట. వచ్చేసాం పైకి. ది గ్రాండ్ ఎవెన్యూస్ సూపర్ మాల్ అండి. ఇది గ్రేట్ మాల్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఖత్తర్లో కూడా పనిచేశాను. అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. చూసి ఎలా కట్టారా బాబు అనుకునేవాడిని. అంతకు మించి ఉంటాయండి కువైట్లో మాల్స్. చూడండి, ఈ ప్రపంచంలో ఎన్ని బ్రాండెడ్ షాపులు, ఎన్ని బ్రాండెడ్ మాల్స్, ఈ బ్రాండెడ్ రెస్టారెంట్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎక్కడ నెతుక్కోక్కర్లేదు. డైరెక్ట్గా ఈ మాల్లోకి వచ్చేస్తే ఎక్కడున్నదో నెతుక్కుంటే అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రతి బ్రాండు ఉంటుంది, ప్రతి రెస్టారెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది క్యారీఫోర్ సూపర్ మార్కెట్ అండి. ఒక ఊరంతా ఉంటుంది ఇది. ఇదంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది. నేను గేట్ దగ్గర నుంచి చూపించేస్తున్నాను. అందుకే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి అందులో, చాలా బాగుంటాయి. డ్రైవర్ జాబ్ చేసేవాళ్ళు అన్ని చోట్ల తిరుగుతారు కాబట్టి ఇలాంటివన్నీ తెలుస్తాయండి. కానీ కంపెనీల్లో చేసేవాళ్ళు, ఇంకా ఇంట్లో చేసే లేడీస్, వీళ్ళందరికీ తెలీదు ఎలా ఉంటాయి షాపింగ్ మాల్స్ అని.
ఇది డికాథ్లాన్ అండి. డికాథ్లాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి. తర్వాత ట్రావెల్ చేసేవాళ్ళు, ఆటలు ఆడేవాళ్ళు, ట్రెక్కింగ్లు చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇలాంటి మాల్స్లో రేట్లు ఎక్కువ ఉంటాయని అనుకుంటాం మనం, కానీ తప్పండి. చాలా రీజనబుల్గా ఉంటాయి. మంచి మంచి షూస్, ట్రెక్కింగ్ షూస్ 8 దినార్లు 9 దినార్లకే ఉన్నాయి. క్యాప్లు, డ్రెస్సులు 2 దినార్లకి 3 దినార్లకి కూడా ఉన్నాయి. చాలా రీజనబుల్గా ఉంటాయి డికాథ్లాన్లో. ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్కి వచ్చేటప్పుడు చాలామంది భయపడిపోతారు. చాలా రేట్లు ఉంటాయి, మనకు అక్కడ పని ఏంటి అని అనుకుంటాం. తర్వాత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటారు, మనం ఎందుకులే అక్కడికి అని అనుకుంటాం. కానీ చాలా తప్పండి. అలాగా చాలామంది రాలేరు ఇక్కడికి. రావాలి ప్రతి ఒక్కరు కూడా. వచ్చి మనం కొనకపోయినా మనకు సమయం సందర్భం కుదిరినప్పుడు వచ్చి ఒక రౌండ్ వేసి అన్నీ చూసి తెలుసుకుని వెళ్తూ ఉండాలి. ఈ షాపింగ్ మాల్స్ గురించి తెలిసిన వాళ్ళు, డ్రైవర్లు, ఇంకా చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి ఇక్కడికి. ఎందుకంటే అమెరికన్ ఈగల్స్లోని, డికాథ్లాన్స్లోని, క్యారీఫోర్లోని ఇలా చాలా మాల్స్ ఉన్నాయి. బడ్జెట్ మాల్స్ అన్నమాట ఇవి. ఇందులోని ఆ షాపుల్లో మనకు అనుకూలంగా దొరుకుతాయి. బట్టలు, చెప్పులు, ఇంకా డ్రెస్సులు అన్నీ ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట. తక్కువ రేటుగా దొరుకుతాయి, బ్రాండెడ్ దొరుకుతాయి, ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. అందుకోసమని వీలైనప్పుడు ఒక రౌండ్ వేసి అలా డబ్బులు ఉన్నప్పుడు చూసుకున్నాం అనుకోండి, మనకు అవసరమైంది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే అండి, ఇలా వీడియోలు చూస్తూ ఉంటారు కదా, ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. ఈ వీడియోల్లో చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయి, రోడ్లు ఎంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అని చెప్పి టెంప్ట్ అయిపోకండి. ఎందుకంటే అలా టెంప్ట్ అయిపోయి వచ్చిన వాళ్ళు మేము కూడా అంటే నేను ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలామంది అప్పుడు ఈ వీడియోలు ఎంతగా ఉండేవి తెలియదు నాకు సరిగ్గా, కానీ చాలామంది చెప్తూ ఉండేవారు కదా, కువైట్లో రోడ్లు అలా ఉంటాయి, ఇలా ఉంటాయి, నున్నగా స్మూత్గా ఉంటాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి కార్లు అని చెప్తా ఉంటే, అబ్బా అలాంటి చోట చేయాలరా డ్రైవింగ్ చేస్తే అని కోరుకుండేది అనమాట. అలాగే టెంప్ట్ అయిపోయి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మన దేశం విలువేంటి, మన కుటుంబం విలువేంటి, మన ఊరు విలువేంటి అని. జాగ్రత్త, ఇలాంటివి చూసి టెంప్ట్ అవ్వకండి ఎవరుని. ఎందుకంటే ఇలా డబ్బున్న దేశాలన్నీ చాలా అందంగా ఉంటాయని చూసి టెంప్ట్ అయిపోతాం మనలాంటి వాళ్ళందరం. కానీ అక్కడ పని చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ ఎంత కష్టం అంటే చాలా కష్టం ఉంటుంది. ఫ్యామిలీకి దూరంగా, కోరుకున్న తిండి దొరక్క, మాట్లాడుకోవడానికి ఒక మనిషి లేక చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. ఈరోజు శుక్రవారం కావడంతో ఎవరో జనాలు ఎక్కువ లేరనమాట అండి. పైగా రంజాను ఉపవాసాలు నడుస్తున్నాయి కదా, అందుకోసమని పబ్లిక్ ఎవరు లేరనమాట. లేదంటే చాలా రష్గానే ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారు. జనం ఎక్కువ ఉన్నప్పుడు వీడియోలు తీయాలంటే, లేడీస్ని వీడియోలు తీయాలంటే చాలా ఇబ్బంది అండి. కోయిట్లో తీయకూడదు, ఆడవారిని కానీ చిన్నపిల్లల్ని కానీ. నేను ఇలా ఫోన్ పట్టుకుని వీడియో చేస్తున్నా కానీ నన్ను 2-3 ఆడవాళ్ళు అడిగారు, వీడియో తీస్తున్నావా అని. అవునండి నేనేదో తీసుకుంటున్నాను అని చెప్పాను. ఓకే అని వెళ్ళిపోయారు. అంటే మనం ఇలాగ వ్లాగింగ్ చేస్తున్నాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అంటే ఏం అనరు, కానీ ప్రత్యేకంగా వాళ్ళని ఫోటో తీసినా వీడియో తీసినా ఊరుకోరు అనమాట. అది చాలా రిస్క్తో కూడిందనమాట అండి. ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు మన ఇండియా అయినా ఏ దేశమైనా, ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా ఫోటోలు తీయడం, వాళ్ళకి ఇష్టం లేకుండా వీడియో తీయడం మాత్రం ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ఊరు ఎంత ఉంటుందో అంత ఉంటుందండి షాపింగ్ మాల్. మొత్తం సెంట్రల్ ఏసీ, చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయితే ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళామనుకోండి చల్లగా ఉంటుంది, కూల్గా. కువైట్లో ఉండి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా రండి. ఇలాంటి మాల్స్కి వచ్చి కొంతసేపు అలాగా 1 గంట 2 గంటలు సెలవు దొరికినప్పుడు బయటకు వస్తూ ఉంటారు కదా, వచ్చి తిరగండి. అలాగా మీకు తిరుగుతూ ఉంటే తక్కువ రేట్లలో ఒక్కొక్కసారి ఆఫర్లు పెడతా ఉంటారు. అలాంటప్పుడు మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. మన దగ్గర అమౌంట్ ఉంటే తీసుకోవచ్చు, ఉపయోగపడతాయి.
చాలా బాగుంటాయండి ఇలాంటి మాల్స్లో తిరగడం, ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం. ఇవన్నీ కూడా మనకు లైఫ్లో మెమొరీసే కదా. తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతే మనం పలానా దేశంలో పలానా ఇలా తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం అని గుర్తుండిపోతాయి అన్నమాట. తర్వాత మన ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించాలి, కువైట్, గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, ఖత్తర్ ఇలాంటి దేశాలు వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్కిల్, చేతిలో పని ఉంటేనే డబ్బులు ఉంటాయి. చేతిలో పని లేకపోతే తోటలో పనులు, గార్డెన్లో పనులు, దివానీలో పనులు, ఇలాంటి ఒంట్లు మేపడం, గొర్రెలు మేపడం ఇలాంటి పనులు దొరుకుతాయి. అదే మన చేతిలో పని ఉన్నదనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఏసీ మెకానిక్, ఒక హోటల్లో మంచి కుక్కు, లేదంటే ఒక మంచి డ్రైవింగ్, దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. డ్రైవింగ్లో కూడా పెద్ద పెద్ద వాహనాలు నడిపించే వాళ్ళకి జీతాలు బాగుంటాయి. ఏదో ఒక పని, మంచి పని మన చేతిలో ఉన్నదనుకోండి, ఆ పని మనకి మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అన్నమాట. ఒక పని నేర్చుకుంటే మనం సంపాదించగలుగుతాం. ఏ పని రాకుండా ఉంటే కనుక మనం ఏ దేశం వెళ్ళినా మనకి 20,000, 25,000 కంటే ఎక్కువ రావు. మనం ఖర్చు పెట్టి వెళ్ళింది వేస్ట్, అలా రావడమే అనవసరం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న యూత్ వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ నా తరపు నుంచి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా పని నేర్చుకోండి భయ్య. ఏదో ఒక పని, మంచి ఉపయోగపడే పని. ఇప్పుడు ఫ్యూచర్లో ఉపయోగపడే వర్కులు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఏదో ఒకటి మీకు దేని మీద అయితే ఇష్టం ఉన్నదో ఆ పని నేర్చుకుంటే ఆ పని మిమ్మల్ని సంతోషపెడుతుంది, మిమ్మల్ని ఉన్నతమైన స్థానాలకి తీసుకెళ్తుంది అన్నమాట. చూడండి మాల్ ఎంత బాగుందో, అసలు అద్భుతంలాగా ఉంటుంది అన్నమాట మాల్. ఈ మాల్ పగలంతా ఒక ఎత్తు అయితే రాత్రులు ఇంకొక ఎత్తు అండి. రాత్రులు లైటింగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. నైట్లో తీసిన చిన్న వీడియో క్లిప్ ఉంది చూడండి, ఎంత బాగుంటుందంటే కళ్ళు మతిపోతుంది అనమాట. ఆ లైటింగ్, డిజైనింగ్ సూపర్ అండి బాబు, అసలు మామూలుగా ఉండదు. అసలు నైట్ టైం ఈ రోడ్లో ఇలా వచ్చామనుకోండి, అసలు బండి నడుపుతున్నా కానీ కళ్ళన్నీ దీని మీదే ఉంటాయి. ఈ మాల్ వైపే చూస్తూ ఉంటాను నేను, ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు బాబు అని. సెలవు దొరికినప్పుడు నీట్గా రెడీ అయ్యి మాల్కి వచ్చేయండి భయ్యా. మాల్ యొక్క అందాలతో పాటు అందాలే అందాలు, ఇంకా కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. 1 గంట 2 గంటలు టైంపాస్ చేసి తర్వాత ఇక్కడ అయితే మనం తినలేము, తాగలేము కొనుక్కొని. ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాలి, తినడానికి, తాగడానికి. అదండి మరి ఎవెన్యూస్ మాల్ అలా ఉంటుంది. మాల్ మీ అందరికి బాగా నచ్చిందా? మాల్ నచ్చకపోవడం ఏంటంటే కళ్ళు చెదిరిపోతాయి. ఈ మాల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి వీడియో అందరికీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా ఉంది భయ్య ఈ మాల్ చూడాలంటే, కానీ నాకు అంత టైం లేదు. ఉన్న టైంలోనే మీకు అంతా చూపించాను. పదండి ఇంకా వెళ్దాం ఇంటికి. ఈ మాల్ని విజిట్ చేయడానికి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి భయ్య. తర్వాత మీరు ఎక్కడైతే కార్ పార్కింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ ప్లేస్ని, ఏ గేట్లో నుంచి లోపలికి వెళ్తున్నారో అన్నీ ఫోటో తీసి నోట్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా తిరిగి వెళ్ళండి. అదండి సంగతి. ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మరి ఉంటాను. ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అందరికీ బాయ్ అండి. ఇట్లు మీ బాబీ పాలకొల్లు. బాయ్. హ్యాపీ ఉగాది అండి అందరికీ. లవ్ యూ ఆల్. బాయ్.